టీఎస్ లా సెట్ అండ్ టీఎస్ పీజీఎల్ సెట్ ద్వారా ఎవరైతే 3 year LLB 5 year LLB అండ్ LLB తర్వాత ఎవరైతే LLM కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మనకు రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ కౌన్సిలింగ్కి లాస్ట్ డేట్ వచ్చేసి 20 date అండి. సో ఎక్స్టెండ్ చేస్తారా లేదా అని ఇంకా అప్డేట్ రాలేదు. సో ఏమైనా ఎక్స్టెన్షన్ ఉంటే రేపన్నా ఎల్లుండి మనకు వెబ్సైట్లో లైక్ అప్డేట్ చేస్తారు, లేదంటే రేపన్నా ఎల్లుండి న్యూస్ పేపర్లో కూడా ఇవ్వచ్చు. సో దానికన్నా ముందు మనం వెబ్సైట్లో చూసుకోవాలి. సో ఇంకా మనకు పక్కా ఎక్స్టెండ్ చేస్తారా లేదా అని ఇంకా డేటా లేదు కాబట్టి సో అందరూ 28th date లోపు మీరు వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ కావచ్చు. అండ్ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, ఎడిట్ ఆప్షన్ ఉన్నా, అండ్ ఎవరికైతే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ రాలేదో వాళ్ళందరూ ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి అని అనుకోవాలండి. సో మోస్ట్లీ మనకు 28th లాస్ట్ డేట్ కాబట్టి 21st రోజు మీకు ఎలిజిబుల్ అయ్యే లిస్ట్ ఇస్తారు. అంటే ఎంతమంది పర్ఫెక్ట్గా సర్టిఫికేట్స్ పెట్టారు వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్కి పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఇస్తారు. సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకు 22-23 August రోజు ఉంటుంది. 2 days టైం మాత్రమే ఇచ్చారు. అండ్ ఏమన్నా మిస్టేక్ చేస్తే 24th రోజు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. 2 days వెబ్ ఆప్షన్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ మనకు 21 రోజు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ ఇస్తారు. ఎవరైతే సర్టిఫికేట్ ఇష్యూస్ కానీ ఏమన్నా ఇంప్రాపర్ సర్టిఫికేట్స్ కానీ ఏమన్నా ఇలాంటి క్యాండిడేట్స్కి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అండ్ ఇట్స్ ఇన్వాలిడ్ అని వస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైతే ఏమైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళు మనకు 20 లాస్ట్ డేట్ కాబట్టి మీరు వెళ్తే ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి అన్ని సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి ఎవరికైతే రిజల్ట్స్ వెయిటింగ్ వాళ్ళు కానీ, టీసీ ఇష్యూస్ వాళ్ళు కానీ, ఏమన్నా ఇష్యూస్ వల్ల జెన్యున్గా నా దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయి కానీ వాళ్ళు రిజెక్ట్ చేశారు, నన్ను నా సెమిస్టర్ మెమోస్ ఇస్తలేరు, అందువల్ల నేను రిజెక్ట్ అయినా, అలాంటి క్యాండిడేట్స్ ఎవరైతే జెన్యున్ రీజన్స్తో ఉన్నారో మీరు ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి వెళ్ళి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ విత్ జిరాక్స్ సెట్స్ అన్నీ తీసుకెళ్ళి అక్కడికి వెళ్తే ఏమైనా ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ అన్నీ వెరిఫై చేసి వితిన్ 20 minutesలో మిమ్మల్ని వెరిఫై చేస్తారు. సో ఈమెయిల్ సర్వీస్ ద్వారా మనం చేసుకోవచ్చు, కానీ ఈమెయిల్ సర్వీస్ ద్వారా మనం లాగిన్ అయ్యి అన్నీ చేసుకుంటారు. కానీ ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్ పాతది పెట్టి ఇప్పుడు కొత్తది ఉంది మరి అప్లోడ్ చేస్తే మన రిజల్ట్స్ రాకపోతే అలాంటి ఇష్యూస్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా చేయండి. సపోజ్ ఈమెయిల్ సర్వీస్ ద్వారా వస్తలేదు అనుకున్న వాళ్ళు 28th రోజు వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే 20 లాస్ట్ డేట్. వెళ్తే 19th రోజు అన్న వెళ్ళండి, 20 రోజు అన్న వెళ్ళండి. ఎవరికి ఈమెయిల్ సర్వీస్ ద్వారా ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రమే. ఈమెయిల్ సర్వీస్ ద్వారా ఓకే యాక్సెప్ట్ చేశారు, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వచ్చిన వాళ్ళు ఏం కాదు. సో డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారా లేదా అది తర్వాత విషయం. రేపన్న రావచ్చు, ఎల్లుండన రావచ్చు, లేదంటే రాకపోవచ్చు. ఎందుకంటే మీకు 15 days టైం ఇచ్చారు. సో ఎక్స్టెండ్ చేయకపోవచ్చు, ఎక్స్టెండ్ చేస్తే మంచిదే. సో దాని గురించి అప్డేట్ లేదు ఇంకా. సో మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఈ కాలేజెస్ లిస్ట్ 3 year కావచ్చు, 5 year కావచ్చు, 2 year LLBకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్ మనకు వెబ్సైట్లోనే పెట్టారు. సో మీ క్యాస్ట్ పరంగా మీకు ఏ కాలేజ్ అయితే ఇష్టమో దానికి ప్రకారంగా మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చు. మీకు ఏ కాలేజ్ రాబోతుంది, ఎట్లా కట్ ఆఫ్స్ ఉన్నాయి అన్నీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు లా కోర్స్ చేయాలనుకుంటే 5 year కావచ్చు, 3 year కావచ్చు, 2 year మీరు మంచి ర్యాంక్స్ ఎవరికైతే లైక్ టాప్ 500,000 అలా వచ్చిన వాళ్ళకు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎవరైతే పక్కా లా చేయాలి నేను మంచి ర్యాంక్ రాకపోయినా అనుకునే వాళ్ళు మీరు ఫస్ట్ థింగ్ అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. అన్ని కాలేజెస్ నేను ఓన్లీ హైదరాబాద్లో వస్తే నేను చేస్తా అంటే కుదరదు. ఎందుకంటే పక్కా లా చేస్తా, నేను ఎక్కడన్నా పర్లేదు నేను లా చేస్తా అనుకున్న వాళ్ళు ఫస్ట్ మీకు నచ్చిన కాలేజెస్ పెట్టండి. నెక్స్ట్ మీ దగ్గరలో ఉన్న కాలేజెస్, నెక్స్ట్ కొంచెం దూరం ఉన్న కాలేజెస్ అన్నీ పెట్టాలి. ఎందుకంటే మనకు చాలా తక్కువ ఉంటాయి. లా అనేది నార్మల్ బీటెక్ లాగా ఎక్కువ సీట్స్ ఉన్న కాలేజ్, ఇది ప్రొఫెషనల్ కోర్స్, కొందరికి మాత్రమే ఛాన్సెస్ ఇస్తారు. కాబట్టి మీరు పక్కా లా చేయాలనుకుంటే మీరు వెబ్ ఆప్షన్స్ మీకు నచ్చిన నుంచి అన్ని కాలేజెసే తక్కువ ఉన్నాయి. మళ్ళీ అందులో మనం ఏమన్నా కాలేజ్ వెబ్ ఆప్షన్స్లో పెట్టకపోతే మీకు సీట్ అనేది రాదండి. సో మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ కాలేజెస్ ఎక్కువ ఇవ్వండి. సెకండ్ వచ్చేసి మీ ప్రియారిటీ ఆర్డర్ రెడీ చేసుకొని పెట్టుకోండి. సో కాలేజెస్ లిస్ట్ మనకు ఆల్రెడీ ఆ వెబ్ ఆప్షన్స్లో ఏవైతే కాలేజెస్ ఉన్నాయో అవే ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మీకు ఉస్మానియా నచ్చింది అనుకో, ఉస్మానియా ఫస్ట్ ఒక పేపర్ మీద రాసుకొని ఒకటి రాసుకోండి. నెక్స్ట్ కాకతీయ ఇష్టమా, తెలంగాణ. సో అలా మీకు ఆ లిస్ట్లో ఉన్న 5 year వాళ్ళు 5 yearది రాయండి, 3 year LLB వాళ్ళు 3 yearది రాయండి, 2 year LLM వాళ్ళు 2 yearది రాసుకుంటారు. మీకు 2 year LLM వాళ్ళకు కాన్స్టిట్యూషన్ లాస్ కానీ, లేబర్ లాస్ కానీ, సో మీకు ఏవైతే స్పెషలైజేషన్స్ ఇష్టమో ఆ కాలేజెస్ ఏమేమి ఉన్నాయో లిస్ట్ చూసుకొని మొత్తం ఆర్డర్ పెట్టుకోండి. సో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు
మీకు పర్ఫెక్ట్ మీ యొక్క కాలేజ్ ప్రియారిటీ ఉండాలి. అప్పుడే మీరు చాలా ఫాస్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇంకొక మెయిన్ పాయింట్, అన్ని కాలేజ్ పెట్టండి. మీకు టాప్ 1 ర్యాంక్ ఉన్న అన్నీ పెట్టండి, ఏం కాదు. ఫస్ట్ మీకు మీ ర్యాంక్ ప్రకారంగా, మీ క్యాస్ట్ పరంగా, మీ యొక్క జెండర్ ప్రకారంగా మీకు కాలేజ్ అలొకేట్ అవుతుంది. పెడితే ఎక్కువ కాలేజ్ పెడితే ఏమవుతుంది, మీకు ఎట్లా మీకు వచ్చే కాలేజ్ వస్తుంది. కానీ చాలా స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్గా ఉండరు. ఎందుకంటే మనము 25,000 రాశారు ఎగ్జాంపుల్ 3 ఇయర్ ఎల్ఎల్బి, 5 ఇయర్ వాళ్ళు కొంతమంది రాస్తారు, 2 ఇయర్ ఎల్ఎల్ఎం ఇంకా తక్కువ రాస్తారు, ఓన్లీ ఎల్ఎల్బి చేసిన వాళ్ళు ఎల్ఎల్ఎం రాస్తారు. సో అక్కడ తక్కువ ఉంటారు. కానీ 3 ఇయర్ ఎల్ఎల్బి వచ్చేసి డిగ్రీ వాళ్ళు రాస్తారు, బీటెక్ వాళ్ళు రాస్తారు, చాలా స్టూడెంట్స్ రాస్తారు. సో వాళ్ళ యొక్క మెజారిటీ ఎక్కువ ఉంటుంది. కానీ అక్కడ సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే పక్కా లా చేద్దాం అనుకున్న వాళ్ళు 2,000, 3,000, 4,000 ఎక్కువ ఉండరు. ఏదో నార్మల్గా రాసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. 24,000, 25 ఉన్నారు కదా, అందులో కేవలం 4,000 మెంబర్స్, 5,000 మెంబర్స్ కూడా వెబ్ కౌన్సిలింగ్ చేస్తారో లేదో తెలియదు. అంటే ఒక 5,000, 6,000 మెంబర్సే అప్లై చేస్తారు. మీరు చాలామంది ఏమనుకుంటున్నారు, నాకు అసలు సీట్ వస్తుందా లేదంటే వస్తుంది. ఎందుకు అంటే ఎంబీఏ చేసే వాళ్ళు ఉంటారు, ఎంసీఏ చేసే వాళ్ళు ఉంటారు, ఎంటెక్ చేసే వాళ్ళు ఉంటారు, పీజీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా అప్లై చేస్తారు లాసెట్కి. ఏదో టైంపాస్కి లైక్ సరే అటెంప్ట్ ఇద్దాం, మంచి ర్యాంక్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. సీరియస్ ఆస్పిరెంట్ నేను ఓన్లీ లా చేద్దాం అనుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో నేనేమనుకుంటున్నా అంటే ఒక 5,000 to 7,000 వాళ్ళు కూడా ఉంటారో ఉండరో, ఒక 5,000 వేసుకుందాం. సో 5,000లో స్టూడెంట్స్ మాత్రమే రిజిస్టర్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. కాబట్టి చాలా స్టూడెంట్స్ నాకు వస్తుందా రాదా సీట్ అని టెన్షన్ పడుతున్నారు. సో అలా టెన్షన్స్ ఏమొద్దండి. కానీ మీకు సీట్ రావాలంటే అన్ని కాలేజెస్ పెట్టాలి. ఎక్కడ వచ్చినా చేసేటట్టు ఉంటేనే లా సీట్ వస్తుంది. ఎందుకంటే తక్కువ కాలేజెస్ ఉంటాయి, తక్కువ సీట్స్ ఉంటాయి. కాబట్టి మెయిన్ పాయింట్, ఈ లా చేయడం వల్ల మస్తు బెనిఫిట్స్ ఉంటాయండి. మీకు ప్రైవేట్లో లాయర్ అవ్వచ్చు, అడ్వకేట్ అవ్వచ్చు, పర్సనల్గా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, మీకు ప్రైవేట్ సెక్టార్లో కూడా మంచి మంచి జాబ్స్ ఉంటాయి. అండ్ తక్కువ మంది ఉంటారు కాబట్టి మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మీరు నెగ్లెక్ట్ చేయకండి. సో వెబ్ ఆప్షన్స్ అన్నీ పెట్టండి. ఎక్కడ వచ్చినా చేస్తా అనుకునే వాళ్ళకైతే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఓన్లీ 2-3 పెడతా నాకు వస్తుందా అంటే రాకపోవచ్చు ఒక్కొక్కసారి. ఎందుకంటే మీ క్యాష్లో మీరు టాప్ ఉండాలి. ఉస్మానియా కానీ, మీకు కాకతీయ కానీ, తెలంగాణ యూనివర్సిటీ కానీ, ఇవి రావాలంటే మీకు టాప్లో ఉండాలి. టాప్ 500, 1,000, 2,000లో ఉంటే తప్ప మీకు రాదు. సో బాయ్స్ అయితే కంపల్సరీగా అన్నీ పెట్టండి. ఎందుకంటే ఓయూ కట్ ఆఫ్ 500 బిలో, 300 బిలో, 1,000 బిలో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి సపోజ్ ఓయూ కాకపోయినా కాకతీయ తెలంగాణ కాకపోతే ఇంకొక మంచి కాలేజ్. సో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టేటి మన ప్రియారిటీ బట్టి అన్నీ పెట్టాలి. అన్నీ పెడితే కనీసం ఒక కాలేజ్ వస్తే అప్పుడు సేఫ్ జోన్లో ఉంటాం. సో ఫేజ్ 1 గురించే ఉంది, ఇంకా ఫేజ్ 2 ఉంటుందా మరి పెడతారా దాని గురించి ఇంకా అప్డేట్ లేదు. కాబట్టి ఫేజ్ 1లో అన్నీ ఫిల్ అయిపోతాయి. కాబట్టి మంచి కాలేజ్ పెట్టండి. సో ఇవి మనకు ఇంపార్టెంట్ పాయింట్స్. కట్ ఆఫ్స్ గురించి మొత్తం మనకు ఆ పీడిఎఫ్స్ లింక్స్ ఉన్నాయి. 3 ఇయర్ వాళ్ళు 3 ఇయర్ చూసుకోవచ్చు, 5 ఇయర్ వాళ్ళు 5 ఇయర్, 2 ఇయర్ వాళ్ళు 2 ఇయర్ చూసుకోవచ్చు. సో సపోజ్ డేట్ ఎక్స్టెండ్ కాకపోతే 21st రోజు మీకు ఎలిజిబుల్ లిస్ట్ వస్తుంది వెబ్సైట్లో. అంటే ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళకు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఇస్తారు. సో 22, 23 రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన కాలేజ్ మీరు ఫోన్లో పెట్టుకోవచ్చు, లేదంటే నెట్ షాప్కి వెళ్ళొచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ 24th రోజు ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే కొన్ని చేంజెస్ చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు 27th రోజు మీకు సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఏ కాలేజ్ వచ్చింది, ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ వస్తాయి 27th రోజు. నెక్స్ట్ వచ్చేసి 28 to 30 ఈ 3 డేస్లో మీరు కాలేజ్కి వెళ్ళి టీసీ ఇచ్చేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ చూపించి కాలేజీలో రిపోర్ట్ అయ్యి ఫీ బ్యాంకులో కట్టి ఫీ కూడా కట్టేసి మీరు జాయిన్ అయిపోవాలి. సో ఇది మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. 3 ఇయర్ కావచ్చు, 5 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్. సో సెకండ్ ఫేజ్ ఉంటుందా ఉండదా ఇంకా అప్డేట్ లేదు. సీట్లు ఎక్కువ మిగిలితే ఉంటుంది, లేదు అంటే ఉండకపోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళకుండా నాకు ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళి నేను లా చేద్దాం అనుకున్న వాళ్ళు 20 to 30% ఆఫ్ సీట్స్ మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. డైరెక్ట్ మీరు టీఎస్ లా సెట్, పీజీఎల్ సెట్ పాస్ అయ్యి నేను లా చేద్దాం అనుకున్న వాళ్ళు డైరెక్ట్ మీరు ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళేసి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. అలా కూడా అడ్మిషన్స్ ఉంటాయి. సో కౌన్సిలింగ్ ద్వారా వెళ్తే ఓకే తక్కువ ఫీజులో అయిపోతుంది. అక్కడ ఎంత ఫీ పేమెంట్ చేయమంటారో మనకు తెలియదు. సో ఈ ఆప్షన్ కూడా ఉంటుంది, అలా కూడా ట్రై చేసుకోవచ్చు. సో మెయిన్గా ఎవరైతే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్
ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ ఏమైనా సర్టిఫికేట్స్ వల్ల రిజెక్ట్ అయిన వాళ్ళు కానీ అలా ఉన్న వాళ్ళు ఈమెయిల్ సర్వీస్ ద్వారా ఫస్ట్ ఎడిట్ చేసుకోండి. ఈమెయిల్ సర్వీస్ ద్వారా అయితే లేదంటే మీరు ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి వచ్చి చేసుకుంటే వాళ్ళు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ వచ్చేసి డేట్ ఎక్స్టెండ్ చేస్తారు లేదా ఇప్పటివరకు అప్డేట్ లేదు. అప్డేట్ చేస్తే రేపన్నా చేస్తారు, ఎల్లుండన్నా చేస్తారు, లేదంటే వెబ్సైట్లో పెడతారు. ఇక ఏం అప్డేట్ వాళ్ళ నుంచి వస్తలేదంటే పక్కా ఎక్స్టెండ్ చేయరు. సో అది ఇంకా మనకు తెలియదు కాబట్టి సేఫ్ ప్లేస్లో అన్ని యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వచ్చిన వాళ్ళు సేఫ్. ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేరు, ఇంకెవరైనా సర్టిఫికేట్ ఇష్యూస్ వల్ల రిజెక్ట్ అయిన వాళ్ళు మీరు ప్రొఫెసర్ జి రామరెడ్డికి వెళ్తే బెటర్. లేదు అంటే సీట్ రాదండి అంటే ఎలిజిబుల్ ఆ లిస్ట్ మీ వెబ్సైట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ తీసేస్తారు. సో ఆ ఇష్యూస్ ఫేస్ చేయకండి. సో మెయిన్గా ఈమెయిల్ సర్వీస్ ఈరోజు రేపు యూజ్ చేసుకోండి. రేపు కూడా కాకపోతే ఎల్లుండి వచ్చి ఇక్కడ చేసుకోండి. ఎక్స్టెండ్ అవ్వకపోని అది తర్వాత విషయం. ఎల్లుండి మాత్రం ఇక్కడ వచ్చి చేసుకుంటే మీకు లా కోర్స్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఏమన్నా మిస్టేక్స్ లేకపోతేనే మళ్ళీ ఏదో ఒక మిస్టేక్ పెట్టుకొని పోతే వాళ్ళు ఎలిజిబుల్ చేయకపోవచ్చు. సో ఇవ్వండి. కాలేజెస్ లిస్ట్ పీడిఎఫ్స్ కూడా నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ర్యాంక్ వైజ్ పీడిఎఫ్స్ కూడా పెట్టేశాను. సో ఎవరైతే చూడలేరో ఆ పీడిఎఫ్స్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. ఫస్ట్ మీకు నచ్చిన కాలేజ్ ప్రియారిటీస్ ఒక పెన్ పేపర్ మీద జస్ట్ 5 minutes చూసి రాసి పెట్టుకుంటే వెబ్ ఆప్షన్స్ మీ మొబైల్లో పెట్టుకోవచ్చండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైతే సర్టిఫికేట్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఈమెయిల్ సర్వీస్ ద్వారా తొందరగా అప్లై వెరిఫికేషన్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని పీడిఎఫ్స్ 3 year 5 year 2 yearకి సంబంధించిన కాలేజ్ లిస్ట్ అండ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అన్నీ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఆల్రెడీ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.